హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మన సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన టాపిక్ ఏంటంటే కొత్త రేషన్ కార్డ్స్ కి సంబంధించినటువంటి మార్గదర్శకాలు విడుదల అయ్యాయి. వీటి ద్వారా ఎవరు అర్హులు, ఎవరికి రేషన్ కార్డ్స్ రాబోతున్నాయి, ఎవరికి రేషన్ కార్డ్స్ రావు, ఆదాయ పరిమితులు ఏంటి అనే పూర్తి విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. మీకు నేను చేసేటటువంటి విన్నపం ఏమిటి అంటే, చాలా మంది యూట్యూబర్స్ ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నారు. దయచేసి వాటన్నిటిని నమ్మి గందరగోళానికి గురి కాకండి. జెన్యూన్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతిదీ కూడా మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ కొత్త రేషన్ కార్డులకి ఒక లింక్ అనేది పెట్టడం జరిగింది. అది ఏమిటి అంటే, నేను మీకు కులగణన సర్వే జరిగేటప్పుడే మన వీడియోలో చెప్పడం జరిగింది. తప్పనిసరిగా కులగణన సర్వే చేసుకోండి. దీని ద్వారానే రేషన్ కార్డ్స్ అనేది ఇచ్చే ఆలోచన ప్రభుత్వం చేయనుంది అని చెప్పేసి, కావాలంటే మీరు ఓల్డ్ వీడియోని చెక్ చేయొచ్చు. నేను చెప్పిన మాట అదే విధంగా నిజం అవ్వబోతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, కులగణన సర్వే ఆధారంగా కొత్త రేషన్ కార్డ్స్ ని ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం. ఆదాయ పరిమితి గ్రామాల్లో ₹1,50,000. ఎవరికైతే సంవత్సర ఆదాయం 1,50,000 పైన ఉన్నట్టయితే వారికి ఈ తెల్ల రేషన్ కార్డ్ అనేది వచ్చేటటువంటి ఆస్కారం లేదు అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇది గ్రామాల వరకు మాత్రమే. అలాగే ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే, పట్టణ ప్రాంతాల్లో ₹2,00,000, పట్టణాలలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారికి తెల్ల రేషన్ కార్డు రావాలి అంటే వారి సంవత్సర ఆదాయం 2 లక్షల లోపు మాత్రమే ఉండాలి. గ్రామ వార్డు సభల్లో జాబితా సభ్యుల మార్పులు చేర్పులకి అవకాశం ఈ నెల 26 నుంచి మంజూరు. మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం. రాష్ట్రంలోని పేదలకు కొత్తగా రేషన్ కార్డులు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలని సోమవారం విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి అర్హత కలిగిన కుటుంబాలకి పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఆహార భద్రత కార్డుని మంజూరు చేయనున్నారు. దరఖాస్తులను పూర్తిగా పరిశీలించాక కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను ఆయా జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం పంపుతారు. పాత విధానంలో ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల్లో ₹1,00,000, పట్టణ ప్రాంతాల్లో ₹2,00,000 లోపు ఆదాయం ఉండాలి. సంక్రాంతి నుంచి దరఖాస్తుల స్వీకరణకు పౌర సరఫరాల శాఖ సిద్ధం అవుతున్నది. 3 నెలల క్రితం పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు ఇతర రాష్ట్రాల పరిమితిపై అధ్యయనం చేసి నివేదికను ప్రభుత్వానికి అందించారు. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో దానికి ఆమోదం లభించడంతో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. కొందరి వివరాలు నమోదు కాలే. ఈ సర్వేలో భాగంగా నెగ్లెక్ట్ చేసి కొంతమంది కుటుంబ సర్వే అనేది చేయించుకోలేదు. పలు ప్రాంతాల్లో సర్వే చేసే సమయంలో అందుబాటులో లేని వారి పేర్లు నమోదు కాలేదు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఆ అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే పరిశీలన చేస్తారా, కులగణన ఆధారంగా చేస్తారనే అంశంపై ప్రస్తుతం సందిగ్ధం నెలకొంది. గ్రేటర్ హైదరాబాద్ లో నేటికి పలుచోట్ల సర్వే పూర్తి కాలేదని సమాచారం. వారికి రేషన్ కార్డులు వస్తాయా అనే అంశంపై అనుమానం నెలకొందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ మీద చాలా మందికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సందిగ్ధంలో మునిగి తేలారు. ఎందుకు అంటే, చాలా మంది సర్వే అనేది చేయించుకోలేదు అని మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇది గవర్నమెంట్ కి ఇప్పటికే రిక్వెస్ట్లు అనేది పోయాయి. దీని గురించి రిటర్న్ మళ్ళీ ఏమైనా ఈ మార్గదర్శకాలని సడలించి చూస్తారా అనే అంశాన్ని పరిశీలించాలి. ఇక్కడ చూడొచ్చు, కొత్త ఆహార భద్రత కార్డుల విధి విధానాలని మనం ఒకసారి గమనించినట్టయితే, కులగణన సర్వే ఆధారంగా తయారు చేసిన రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్లకు, జిహెచ్ఎంసి కమిషనర్లకు క్షేత్రస్థాయి పరిశీలన కోసం పంపుతారు. మండల స్థాయిలో ఎంపీడీఓ, యుఎల్, బిఎల్, బిలో మున్సిపల్ కమిషనర్ ఈ మొత్తం ప్రక్రియకు బాధ్యులు. పర్యవేక్షకులుగా జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్, DCSO ముసాయిదా జాబితాను గ్రామ సభ, వార్డు సభల్లో ప్రదర్శించి చర్చించిన తర్వాత ఆమోదిస్తారు. గ్రామ సభ లేదా వార్డు సభల ద్వారా ఆమోదించబడిన లబ్ధిదారుల అర్హత జాబితాను మండల, మున్సిపల్ స్థాయిలో ఇచ్చిన లాగిన్లో నమోదు చేసి కలెక్టర్, జిహెచ్ఎంసి కమిషనర్ లాగిన్ పంపాలి. ఆ విధంగా పంపిన జాబితాను కలెక్టర్, జిహెచ్ఎంసి కమిషనర్ పరిశీలించి సంతృప్తి చెందితే కమిషనర్ లాగిన్ కు పంపాలి. ఇది
తుది జాబితా ప్రకారం CCS కొత్త రేషన్ కార్డులు జారీ. అర్హత కలిగిన వ్యక్తి ఒకే ఒక్క రేషన్ కార్డులో ఉండేలా చర్యలు. ఆహార భద్రత కార్డులో సభ్యుల మార్పులు చేర్పుల ఆప్షన్లు. కొత్త ఆహార భద్రత కార్డుల జారీకి క్షేత్రస్థాయి పరిశీలన. ఇక్కడ మనం ఈ మార్గదర్శకాలన్నింటినీ పరిశీలించిన తర్వాత మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏమిటి అంటే, ఈ కులగణన సర్వే అనేది అత్యంత ఇంపార్టెంట్ అని చెప్పేసి మనకైతే ఈ మార్గదర్శకాలను చూసిన తర్వాత అర్థమవుతుంది. దీన్ని బట్టి ఇంకేమైనా మార్పులు చేర్పులు ఈ కులగణన సర్వేలో భాగంగా ఎవరైతే సర్వే చేయించుకోలేదో వారిని దృష్టిలో ఉంచుకొని మార్పులు చేర్పులు ఏమైనా చేస్తారా లేదా అనే అంశాన్ని కూడా మనం ఎప్పటికప్పుడు మీకు వీడియో అనేది అప్డేట్ వీడియో అనేది చేస్తూనే ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా ఈ రేషన్ కార్డ్స్ కి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. నేను ప్రతిదీ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వీడియో రూపంలో అందిస్తాను. నేను వీడియో పెట్టగానే మీ వరకు వీడియో అనేది నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.